జమాల్ బి అనేటువంటి సహోదరి ఒంగోలు ప్రాంతం నుండి తను మన తండ్రి సన్నిధి సహవాసానికి వస్తున్నారు. తను వాస్తవంగా మన తండ్రి సన్నిధి సహవాసం ఒంగోలులో కూడా ఉంది. అయితే ఆ సన్నిధి సహవాసానికి వెళుతూ దైవజనుని ద్వారా వచ్చేటువంటి యూట్యూబ్లో మనం యూట్యూబ్లో ఓపెన్ చేస్తే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో మెయిన్ బ్రాంచ్ నుంచి అన్నయ్య డైలీ డివోషన్స్ ప్రతిదినం వస్తూ ఉంటాయి. ఆరాధన లైవ్ అన్ని ప్రోగ్రాంలు చూస్తూ ఉంటుంది. చాలా బలంగా దేవునిలో ఉన్నది, తాను రక్షణ పొందింది, వెంబడిస్తూ ఉంది. అయితే జరిగినటువంటి విషయం ఏంటంటే గత 7 నెలల క్రితము తనకు ఏదో విపరీతమైనటువంటి బలహీనత, బాధ, ఇదంతా ఒక వ్యాధి వచ్చినట్లుగా తనకు అనిపించి హాస్పిటల్కి వెళితే అమ్మా నీకు క్యాన్సర్ వచ్చింది అని చెప్పేసి డాక్టర్లు ఆ మెడ భాగంలో ఆపరేషన్ చేశారు. దాదాపుగా ₹1,00,000 ఖర్చు అయినాయి. అయితే ఆ విషయంలో తను ఇంకా చాలామంది చాలా రకాలుగా నువ్వు బ్రతకవు, చనిపోతావని కూడా చెప్పారంట. అయితే ఈ క్రమంలో దైవజనుని ద్వారా మాట్లాడినటువంటి ప్రతి మాటని చాలా సీరియస్గా తీసుకుంటూ దేవుని సన్నిధిలో పెట్టి విశ్వాసంతో ప్రార్థించే ఒక అనుభవం నాకు ఉందన్నయ్య అని చెప్తున్నారు సహోదరి. ముస్లిం కుటుంబం నుంచి ప్రభువుని వెంబడిస్తున్నారు. అయితే ఆ సహోదరి చేసినటువంటి ప్రార్థనకు ముందు ప్రేరణ ఏంటంటే దైవజనులు చెప్పారు, అమ్మా విత్తనాలు చల్లడమే నీ వంతు, ఆ విత్తనాన్ని మహావృక్షంగా గొప్ప వృక్షంగా చేసేవాడు నా దేవుడమ్మా. నువ్వు నీకు చేసిన కార్యాలను నీలో ఉంచుకోవద్దు, అనేకులకు వెల్లడిపరచు అని అంటే ఆ క్రమంలో సువార్త పరిచర్య క్రమంలో కూడా ఉంది. అయితే 7 నెలల నుంచి ఇలాంటి బాధలో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే అది ఖర్చు అయింది. ఈ పరిస్థితుల్లో సహోదరి చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా మరి ₹1,00,000 ఖర్చు అయినాయి, కానీ ఇంకా సీరియస్, ఇంకా ప్రమాదం అంటున్నారు. నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను నాయన, ఇది మార్చగలవు, ఈ రిపోర్ట్స్ని తారుమారు చేయగలవని మరలా 11 రోజుల క్రితం ఆ దైవజనులు చెప్పిన మాటలు విని వెళ్ళి రిపోర్ట్స్ చెక్ చేయించుకుందామని వెళ్ళి చెకప్ చేయిస్తే ఆ రిపోర్ట్స్లో వచ్చింది ఏంటో తెలుసా? అమ్మా నీకు అంతకుముందు షుగర్ ఉంది, షుగర్ లేదు, క్యాన్సర్ లేదు, ఇంకా ఏదైతే అనుకొని నువ్వు అనుమానంతో ఉన్నావో ఏమీ లేదు అని చెప్పారంట. వెంటనే ఆ రిపోర్ట్స్ తీసుకొని దేవుణ్ణి మహిమపరుస్తూ ఒక్కటే తీర్మానం చేసుకుందానండి, నా ఆత్మీయ తండ్రి చెప్పినట్లుగా విత్తనాలు చల్లడానికి నాకు ఆయుష్ ఇచ్చినంత వరకు, శేష జీవితం ఇచ్చినంత వరకు సువార్త వ్యాప్తి కొరకు బ్రతుకుతానన్నయ్య, సాక్ష్యం చెప్పండి అని చెప్తున్నారు. దేవుడు ఈ చెల్లిని, తన పరిచర్యను కూడా దీవించాలి. దేవుడు ఇలాంటి వారిని దేవుడు అనేక మందిని లేపునుగాక. హల్లెలూయా.